Now we discuss about paper 4 bioorganic chemistry. In this bioorganic chemistry, fourth unit nucleic acid. In nucleic acids, we discuss later what is a nucleic acid and what is the structure of DNA and RNA. What is the nucleotides and nucleosides? Okay. In yesterday last class, we discussed about structure of DNA. What is DNA? DNA structure ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసాం. DNA స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? ఇట్స్ ఎ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ కలిగి ఉంది. ఓకే. నౌ వి డిస్కస్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ RNA. Structure of RNA. Structure of RNA means ribonucleic acids. RNA means ribonucleic acids. ఈ రైబోన్యూక్లిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూస్తే ఈ రైబోన్యూక్లిక్ యాసిడ్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే డిఎన్ఏ స్ట్రక్చర్ డబుల్ హెలిక్స్గా ఉంటుంది, కానీ ఇక్కడ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ సింగిల్ ఫామ్లో ఉంటుంది. ఓకేనా? సో ఇట్స్ లైక్ యాజ్ ఏ హెయిర్ పిన్, లేడీస్ పెట్టుకునే హెయిర్ పిన్ మోడల్లో ఉంటుంది. దాన్ని స్టెమ్ లూప్ అని కూడా అంటాం. దాన్ని ఏమంటాం? స్టెమ్ లూప్. సో అక్కడ మనకి డిఎన్ఏలో ఏటీ పేరు, జీసీ పేరు అనేది ఉంది, కానీ ఇక్కడ ఏ బేసిస్ పేరు ఏమిటంటే ఏయు. అంటే ఏ బేస్ అండి? ఏ ఎడినైన్ బేస్ అండ్ యూరసిల్ బేస్. అండ్ అనదర్ వన్ ఈజ్ సిజి అంటే గ్వానైన్ విత్ సైటోసిన్. Adenine is pairing with uracil and guanine is pairing with cytosine. ఇవి రెండు ఒకదానితో పేర్ అనేది జరిగి ఉంటుంది. ఇక్కడ ఆర్ఎన్ఏ కనుక తీసుకుంటే ద ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ ఈజ్ ఏ లాంగ్ అన్బ్రాంచ్డ్ మ్యాక్రోమాలిక్యూల్. ఇదేంటంటే ఆర్ఎన్ఏ అనేది ద ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ ఈజ్ long unbranched macromolecule consisting of nucleotides joined by 3,5 phosphodiester. ఓకేనా? ఎలా ఉంటుందండి? 3,5 phosphodiester బాండ్స్ కలిగి ఉంటుంది. ఏది? ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ షేర్స్ మెనీ ఫీచర్స్ విత్ డిఎన్ఏ. ఆర్ఎన్ఏ అలాగే ఎలా ఉంటుంది? మెనీ ఫీచర్స్ విత్ డిఎన్ఏ. It has several specific differences. ఈ ఆర్ఎన్ఏ డిఎన్ఏతో సెవరల్ స్పెసిఫిక్ డిఫరెన్సెస్ అనేది కలిగి ఉంటుంది. అవి ఏంటి అంటే ఆర్ఎన్ఏ ఇన్ ఆర్ఎన్ఏ ద షుగర్ మాయిటీ టు విచ్ ద ఫాస్ఫేట్ అండ్ నైట్రోజన్ బేసెస్ ఆర్ అటాచ్డ్ ఈజ్ రైబోస్. ఆర్ఎన్ఏలో ఏంటండి? షుగర్ మాయిటీ అంటే షుగర్ మాయిటీ పెంటోస్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ప్యూరనైజ్ ఎలా ఉంటుంది? ఫాస్ఫేట్ అండ్ నైట్రోజన్ బేసెస్ ఆర్ అటాచ్డ్. ఫాస్ఫేట్ నైట్రోజన్ బేసు షుగర్ మాయిటీకి అటాచ్ అయి ఉంటుంది. ఓకేనా? అదే డిఎన్ఏలో అయితే డిఆక్సీ ఫాస్ఫేట్ రైబోన్యూక్లిక్ యాసిడ్స్గా ఉంటుంది. సెకండ్ వన్ డిఫరెన్సెస్ ఇన్ ఆర్ఎన్ఏ వన్ ఆఫ్ ది పిరమిడిన్ బేస్ ఈజ్ యూరాసిల్. ఆర్ఎన్ఏలో ఓన్లీ ఆర్ఎన్ఏలో ఏముంటుంది? రెస్ట్ ఆఫ్ రిమైనింగ్ 3 కాకుండా యూరాసిల్ బేస్ అంటే పిరమిడిన్ బేస్ ఏముంటుంది? యూరాసిల్ ఉంటుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ థైమిన్ లేకుండా ఏముంటుంది? ఇక్కడ యూరాసిల్ అనేది ఉంటుంది అన్నాను. ఆల్దో అదర్ 3 బేసెస్ ఎడినైన్, గ్వానైన్ అండ్ సైటోసిన్ తో పాటు ఏముంటుంది? యూరాసిల్ అనేది ఉంటుంది. అంటే టోటల్ ఇందులో ఎన్ని బేసెస్ ఉన్నాయి? 4 బేసెస్. ఎడినైన్, గ్వానైన్, సైటోసిన్ అండ్
యూరసిల్. ఓకేనా? సో ఈ 3 కాకుండా ఏముంది మనకి ఇక్కడ యూరసిల్ అన్నది. అదే డిఎన్ఏలో అయితే ఏముంటుంది? యూరసిల్ కాకుండా థైమిన్ అనేది ఉంటుంది. ఓకేనా? అండ్ ఆర్ఎన్ఏ ఎగ్జిస్ట్ యాజ్ ఏ సింగిల్ స్టాండర్డ్. ఆర్ఎన్ఏ అనేది సింగిల్ స్టాండర్డ్గా ఎగ్జిస్ట్ అనేది జరుగుతుంది. ఓకేనా? యాజ్ ఏ డబుల్ స్టాండర్డ్ మాలిక్యూల్ ఇన్ డిఎన్ఏ. డిఎన్ఏలో లాగా డబుల్ స్టాండర్డ్ మాలిక్యూల్ కాకుండా సింగిల్ స్టాండర్డ్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. హవెవర్ ద ప్రాపర్ కాంప్లిమెంటరీ బేస్ సీక్వెన్స్ విత్ ఆపోజిట్ పొలారిటీ ఏమున్నాయంటే ఇన్ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ మే ఫోల్డ్ బ్యాక్ ఆన్ ఇట్ సెల్ఫ్ లైక్ ఏ హెయిర్ పిన్ స్టెమ్ లూప్. ఇవి ఎలా ఉన్నాయండి? ఈ బేసెస్ ఒకదానితో అటాచింగ్ అనేది ఎలా ఉంటుంది? స్టెమ్ లూప్ లాగా ఉంటుంది. ఇది ఏ పెయిర్స్ అనేది ఏముంటున్నాయి ఇందులో పెయిర్స్ అనేది ఏముంటుందంటే ఎడినైన్ pairing with uracil and guanine pairing with cytosine. However, the base pairing in RNA hairpin is frequently imperfect. Some of the opposing bases may not be complementary and one or more base along a single strand may be looped out to the facilitate the pairing of others. Okay, the stem loop అనేది ఏ విధంగా ఉంటున్నాయంటే the stem loop of RNA structure is the stem loop. Stem loop. దీంట్లో ఏమున్నాయంటే two-three cyclic monophosphate nucleotides. ఏంటిది? 2,3 cyclic monophosphate nucleotide. It is a single standard RNA molecule. It is a single standard RNA molecule. Single standard RNA molecule. The cyclic ring is like that. The cyclic ring is like that. CH2, OH and H. This is the 2,3. ఏదండి?
3 cyclic monophosphate nucleotides. It is a single standard looped RNA structure. So it is like that. ఇది ఇంకా లాంగ్ గా ఉంటుంది. హెయిర్ పిన్ లాగా ఉంటుందన్నమాట. హెయిర్ పిన్ లాగా ఉంటుంది. రైట్. జస్ట్ లైక్ హెయిర్ పిన్ ఇలా నొక్కుతారు కదా, ప్రెస్ చేస్తారు, అలా హెయిర్ పిన్ లాగా సింగిల్ లూప్ ఉంటుంది. ఇందులో బాండ్ పేర్స్ అనేది ఏంటంటే ఎడినైన్ ఈస్ పేరింగ్ విత్ యూరాసిన్ అండ్ guanine is paired with cytosine. Okay, and another one is the RNA is a single stranded molecule. Its guanine content does not necessarily equal its cytosine. Guanine అనేది దేంతో సమానం ఉండలేదు, సైటోసిన్ తోటి డస్ నాట్ ఈక్వల్ అవ్వట్లేదు. అలాగే ఎడినైన్ కంటెంట్ డస్ నాట్ నెసెసరీ ఈక్వల్ ఇట్స్ యూరాసిన్. అలాగే ఎడినైన్ కూడా యూరాసిన్ తో పాటుగా ఈక్వల్ గా ఉండాలని కూడా లేదు అని చెప్పేసి చెప్తారు. ఓకేనా. ద స్ట్రక్చర్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఈస్ బిలీవ్డ్ టు బి సిమిలర్ టు దట్ ఆఫ్ డిఎన్ఏ ఎక్సెప్ట్ ఫర్ ద డిఫరెన్స్ ఇన్ ద పెంటోస్ యూనిట్. ఓకే. సో ఇది ఏ విధంగా ఉంటుంది అంటే సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్ ఇలా ఉంటుంది. RNA molecule ఏ విధంగా సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్ అనేది ఉంటుందన్నమాట. ఈ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్ దేర్ ఆర్ 3 క్లాసెస్ ఆఫ్ రైబోన్యూక్లిక్ యాసిడ్స్. అవి మళ్ళా 3 తరగతులుగా విభజించబడింది, 3 టైప్స్. అవి ఏంటి అంటే ఒకటి రైబోజోమల్ ఆర్ఎన్ఏ, దీన్నే ఆర్ఆర్ఎన్ఏ అని అంటాం. ఏంటంటే రైబోజోమల్ RNA. rRNA. The RNA is 3 types: rRNA and transfer RNA, tRNA, and messenger RNA. ఎన్ని రకాలు ఉంటుందండి? 3 టైప్స్: rRNA, tRNA and mRNA. rRNA ఏంటంటే this is the most abundant RNA. The account for the rRNA is
It is the rRNA is plays a main role in synthesis of protein. It is located in the cytoplasmic particles called ribosomes. The molecules of RNA occur in each ribosome. Okay, na? RNA have molecular weight of around 0.5 to 1 million and contain relatively much guanine and cytosine. Although the ribosome RNA are also single stranded, the strands are helical at certain points. With the results, there is a tight packing owing to hydrogen bonding between specific bases within the intact ribosomes. The ribosomal RNA provide the site of protein synthesis. Ribosomal RNA దేనికి ఉపయోగపడుతుంది? Site of protein synthesis ఇచ్చారు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ RNA దీన్నే tRNA అని అంటాం, అలాగే soluble RNA అని కూడా అంటాం. ఏమంటే tRNA or soluble RNA. It is the smallest molecular species of RNA. Molecular weight may be 6,000 and it is found dissolved in cytoplasma. ఇది ఎందులో సాల్యుబుల్ అవుతుంది? సైటోప్లాస్మాలో సాల్యుబుల్ అవుతుంది. It accounts for about 15 to 20% of the total cell of RNA. It contains 75 to 80 nucleotides and relatively a lot of more unusual bases. Okay, so ఇందులో మనకి ఏముంటుందంటే బేసెస్ ఎడినైన్, ఓకేనా, అండ్ ఎమినో యాసిడ్స్. అటాచ్మెంట్ ఆఫ్ ఎమినో యాసిడ్ టు ఎడినైన్, టెర్మినస్ ఆఫ్ tRNA, టెర్మినస్ ఆఫ్ tRNA, ఓకేనా. సో tRNA స్ట్రక్చర్ ఆఫ్ tRNA, స్ట్రక్చర్ ఆఫ్ tRNA, స్ట్రక్చర్ ఆఫ్ tRNA ఎలా ఉంటుందంటే structure of tRNA. So this is the structure. You can draw.
This is the structure. Extra arm UH2 This is the structure of tRNA, transfer RNA. Anticodon for alanine, anticodon for alanine, codon for alanine. ఇక్కడ 5 guanine and the alanine and okay. So this is the tRNA structure. tRNA structure. Messenger RNA. Messenger RNA have high molecular weight and account for only about 1% of the total RNA of the cell. These RNA are unstable and short-lived, and their synthesis is directed by DNA, and thus in base composition they resemble a strand of DNA. These synthesized in the molecules and then get transferred to cytoplasm. Okay, the complete unit of information for the protein peptide chain is known as the cistron, and thus several cistrons often work together as a operon to provide information for the synthesis of protein. So thus the function of messenger RNA is to convey genetic information from the cell nucleus to protein. Cell nucleus నుంచి protein కి synthesizing center in the cell messenger అనేది పాస్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ another one, genetic code. Genetic code. Genetic code. జెనెటిక్ కోడ్ అంటే ఏంటంటే మనకి ఏదైతే జీన్స్ ఉన్నాయో మన నుంచి పేరెంట్ నుంచి నెక్స్ట్కి పాసింగ్ అయ్యేదాన్ని జెనెటిక్ కోడ్ అని అంటాం. జెనెటిక్ కోడ్ అంటే ఏంటంటే ఇట్ హ్యాస్ బీన్ స్టడీడ్ దట్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫర్ ప్రోటీన్ synthesis is coded as a definite sequence of nucleotides in mRNA, messenger RNA, which in turn is derived from DNA
and thus indirectly in DNA. Thus, now the question at hand is how the four principal spaces ఏంటంటే మనకి నాలుగు బేసిస్ ఎడినైన్ గ్వానైన్ సిస్టోసిన్ అండ్ యూరాసిల్ ఆఫ్ మెసెంజర్ RNA can dictate the sequence of 20 different amino acids in various polypeptide chains. It is assumed that a single base codes for a single amino acids. Only 4 amino acids can be accommodated, while a specific sequence of 2 bases codes for a particular amino acids. Then only 16 4 square ఎన్ని వస్తాయండి 4 బేసెస్ ఉంది కదా దాన్ని స్కేర్ చేస్తే 16 సీక్వెన్సెస్ అనేది మనకి అవైలబుల్గా వస్తుంది అన్నమాట 16 ఓకేనా ఆ 16 ఏంటి అంటే ద జెనెటిక్ కోడ్ చూడండి ఇట్ ఈస్ సో మీకు క్లారిటీ లేదు ఐ థింక్ సో సో ఇక్కడ మనకి టేబుల్స్లో ఇచ్చాడు ఎలాగంటే యూరాసిల్ సిస్టోసిన్ ఎడినైన్ గ్వానైన్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ యూరాసిల్ అండ్ సైటోసిన్ అండ్ ఎడినైన్ గ్వానైన్ దీంతో ఇక్కడ మనకి ఏ విధంగా ఫామ్ అవుతుందని 16 మనకి ఇచ్చాడు అనమాట ఓకేనా అది 5OH ఇది 5OH టెర్మినల్ తోటి 3OH టెర్మినల్ తోటి అది ఏ విధంగా ఫామ్ అవుతుంది అన్నది మనకి ఇచ్చేది అవి ఎన్ని ఉంటాయి అన్నది 16 amino acids అనేవి ఉంటాయి now in case there is a specific sequence of 3 bases for a particular amino acid అలా కాకుండా 4 కాకుండా 3 bases particular amino acids కనుక ఉంటే అప్పుడు 4/3 అంటే అంత 16 into 4 ఎంతండి 64 such combinations are possible and thus the 20 different amino acids can be easily accommodated. These sequences of 3 bases referred as a triplet. Now it is specificity between a triplet base sequence and the amino acids and thus definite triplet was named as the triplet code or codon. దీన్ని ట్రిప్లెట్ బేసిస్ ఉంటే ఏమంటామండి ట్రిప్లెట్ కోడ్ ఆర్ కాండన్ అని కూడా అంటాం ఫర్ ద పర్టికులర్ ఎమినో యాసిడ్స్ ఈచ్ కాండన్ presumably forms base pairs with 3 complementary nucleotides of the tRNA specific for the same amino acids. The portion of tRNA molecules that combines with the rMNA is known as anticodon. Okay na? Anticodon. It was found that the triplet code is degenerates, that is, there may be more than one triplet code for a particular amino acids. Okay na? ఏంటంటే అవి 3 Uలు 2 UUC both are the condoms of phenylalanine. ఓకేనా సో ఇవి ఈ విధంగా మనకి జెనెటిక్ కోడ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది అన్నమాట ఓకేనా సో అకార్డింగ్ టు ది జెనెటిక్ కోడ్ వీ హ్యావ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఓకేనా దిస్ ఈస్ ద జెనెటిక్ కోడ్ and next one is the differences between DNA and RNA. Differences between DNA and RNA. DNA first the sugar portion is deoxyribose. DNA lo untundi deoxyribonucleic acid. RNA lo ribonucleic acid. DNA is found mainly in the nucleus of the cell. Nucleus cell nunchi form chestunnam. RNA occurs mainly in the cytoplasma of the cell. RNA ఎందులో ఉంటుంది cytoplasma. Next మూడోది the 4 important bases of DNA are ఏంటంటే ఎడినైన్ గ్వానైన్ సైటోసిన్ థైమిన్. అదే RNA లో ఏంటంటే ఎడినైన్ గ్వానైన్ సైటోసిన్ అండ్ యూరాసిల్. నెక్స్ట్ fourth one DNA exists as a double stranded helix. RNA existing as a single stranded molecule helix. Next
They help in maintaining the genetic continuity except in viruses where this role is played by RNA. RNA they help in protein synthesis. RNA మనకి ఎందులో ఉపయోగపడుతుందండి? ప్రోటీన్ సింథసిస్ చేయడంలో ఉపయోగపడుతుంది. సో these are the nucleic acids in natural products. Okay, very important essay question for the DNA and RNA and nucleosides and nucleotides and bases, purine bases and pyrimidine bases. Okay na? So practice everything and you can provide the material for that. Okay, thank you.